ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్కటి సుముహూర్తం. ఇప్పుడు మన కాలంలో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం సుముహూర్తం. తెర పట్టడం జీలకర్ర బెల్లం కాదు. తెర ఎందుకు దింపేస్తారంటే ఆ సుముహూర్తానికి ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటారు. అఘోర చిక్షుహు అంటూ ఎడుతుంది మంత్రం. ఆ కళ్ళల్లోకి చూసుకోవడానికి ఇప్పటి వరకు అడ్డు పెట్టిన తెర దింపుతారు. ఆ చూసుకున్నదేదో అది శుభముహూర్తం. ఒక కాలంలో మంగళసూత్రం కట్టడం ముహూర్తం. రామాయణ కాలంలో పాణిగ్రహణం ముహూర్తం, చేయి పట్టుకోవడం ముహూర్తం. అందుకే జనకుడు అన్నాడు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా అన్నాడు. ఈమె మహాపతివ్రత, నా కుమార్తె సీతమ్మ. ఈ సీతమ్మని నీకు ధర్మపత్నిగా ఇస్తున్నాను. వివాహంలో కూతుర్ని ఓ పంచల్చాపిచ్చినట్టు కన్యాదానం చేయరు, చతుర్థీ విభక్తి వేసి